నిన్న చెట్టు మీద పండ్లు అంటున్నారు, తింటే నోరూరుతుంది అంటున్నారు. ఇవాళ షుగర్ ఫ్రీ మ్యాంగోస్ అంటున్నారు. ఇవి తింటే డయాబెటీస్ పేషెంట్స్ కి పర్వాలేదు అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు చెప్పండి, ఈ షుగర్ ఫ్రీ మ్యాంగోస్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ఎంతవరకు నిజం అంటారు? అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే మనకి లేదు. ఈ వెరైటీ మ్యాంగో తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతున్నట్టు చెప్తున్నారు రైతులు. ఇన్ జనరల్ ఎనీ డయాబెటిక్ పేషెంట్ జనరల్గా అవాయిడ్ చేయమంటాం మ్యాంగోస్, ఎందుకంటే హై షుగరీ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ క్యాలరీ ఇది ఉంటుంది. అందువల్ల ఇన్ జనరల్ మ్యాంగోస్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ అ డయాబెటిక్ పేషెంట్. కానీ ఈ స్పెసిఫిక్ మ్యాంగో వాట్ ఎవర్ దే ఆర్ క్లైమింగ్ షుగర్ ఫ్రీ, అది కొంచెం సైంటిఫిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ బేసిస్ ఉండాలి. ఈ పళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి టెస్టింగ్ చేస్తే, అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో వీ నీడ్ టు హ్యావ్ ఎ టెస్టింగ్ చేస్తేనే మనకు దానికి ఎవిడెన్స్ ఉంటే దెన్ వీ కెన్ క్లైమ్ ఈ స్పెసిఫిక్ వెరైటీ మ్యాంగోస్ ఆర్ గుడ్. ప్రాబ్లీ ఫైబర్ అనేది రోల్ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్లో, బట్ షుగర్ కంటెంట్ అనేది మనం ఎవిడెన్స్ చూసి దాన్ని బట్టి వీ కెన్. సాధారణంగా ఏ ఫ్రూట్ లో అయినా సరే షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది. కొన్నిట్లో ఎక్కువగా ఉండొచ్చు, కొన్నిట్లో తక్కువగా ఉండొచ్చు. సో ఈ రకమైన ఫ్రూట్ ను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే డయాబెటీస్ ఉన్న ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగోస్ ఇన్ జనరల్ హై షుగర్ కంటెంట్ ఉంటుంది అనమాట. సో హై షుగర్ కంటెంట్ ఉన్నప్పుడు జనరలీ డయాబెటిక్ పేషెంట్స్ హై షుగర్ ఉన్న వాళ్ళకి జనరలీ కంప్లీట్లీ అవాయిడ్ చేయమంటాం. ఇన్ స్పెసిఫిక్ ఇన్ షుగర్ అంటే హై షుగరీ ఫుడ్స్ లైక్ మ్యాంగో, సపోటా ఇవన్నీ జనరల్ అవాయిడ్ చేయమంటాం. ఇదేంటంటే ఎందువల్లంటే మనం మ్యాంగో కంటెంట్ అనేది కన్సంప్షన్ అనేది కూడా ఎక్కువ అవుతుంది అనమాట బికాస్ ఆఫ్ ఇట్స్ టేస్ట్. అది ఇప్పుడు ఎవరైనా ఒక డయాబెటిక్ పేషెంట్ నార్మల్ కంట్రోల్ ఉన్నారు, like 2 weeks a small piece of mango shouldn't make them restrict from taking mango. కాకపోతే మ్యాంగో అదంటే రొటీన్ మన ఈ సీజన్ బట్టి కన్సంప్షన్ బట్టి కూడా ఉంటుంది అనమాట. సో అన్లెస్ వి సీ దట్ ఈ మ్యాంగోస్ తినినందువల్ల తర్వాత షుగర్ కంటెంట్ పెరుగుతుందా లేదనేది చూడాలి అనమాట. ఓకే, అది చూస్తే గానీ మనం నిర్ధారించలేము. అయినా సాధారణంగా ఇటువంటి ఫ్రూట్స్ తయారు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఇది కొంచెం హైబ్రిడ్ వెరైటీ ఉంటుంది. సో సైంటిఫిక్ ఎవిడెన్స్ అసలు సాధ్యమేనంటారా? అసలు నాకు తెలిసినంత వరకు దేర్ ఇస్ నో సైంటిఫిక్ బేసిస్ ఫర్ ఇట్. సో క్లెయిమ్స్, ఇండివిజువల్ క్లెయిమ్స్ చేయవచ్చు, బట్ మనకి ఒక ఎవిడెన్స్ ఉంటే దెన్ వీ కెన్. నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు ఐ థింక్ వీ కెనాట్ కమ్ టు ఎ కన్క్లూజన్. ఓకే, అసలు షుగర్ ఫ్రీ మ్యాంగోస్ అనేవి తయారు చేయడం, ఐ మీన్ ఉత్పత్తి చేయడం అనేది కష్టం అంటున్నారు. కానీ కొన్ని రకాల వంగడాల ద్వారా మనం ఏదైనా సంకర జాతి రాగా ఏదైనా ఉత్పత్తి చేయడానికి వీలుంటుంది కదా, అదే విధంగా ఇది కూడా చేయొచ్చు. బట్ మనకు అది ఎవిడెన్స్ ఉండాలి. మనకి సపోర్టివ్ ఎవిడెన్స్ ఏం లేదు. జస్ట్ ఇన్ జనరల్ పబ్లిక్ ఆర్ మన ఫార్మర్స్ ఆర్ టెలింగ్, బట్ సైంటిఫిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ బేసిస్ లేదనమాట. దీని కంటెంట్ ఎంత ఉంటుంది, హౌ ఇట్స్ రియలీ, ఎవరికైనా షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఒక పేషెంట్ కన్జ్యూమ్ చేస్తే వాళ్ళు ఫర్దర్గా వాల్యూస్ ఎట్లా ఉన్నాయి అనే సైంటిఫిక్ బేసిస్ లేదు. మనకి సైంటిఫిక్ బేసిస్ ఒక పేషెంట్ మీద స్టడీ చేస్తే దెన్ యూ కెన్ కమ్ టు ఎ కన్క్లూజన్. ఈ రియల్గా ఈ మ్యాంగోస్ వాట్ ఎవర్ ద వెరైటీ దే హ్యావ్ క్రియేటెడ్ ఇది షుగర్ ఫ్రీ అనేది మనం ఒక కన్క్లూజన్ రావచ్చు. ఓకే అండి, షుగర్ ఫ్రీ స్వీట్స్ మాదిరిగానే షుగర్ ఫ్రీ మ్యాంగోస్ అసలు ఛాన్స్ ఉంటుందా? చూద్దాం బ్రేక్ తర్వాత.